హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఉసిరికాయలు వచ్చినాయి. కార్తీక మాసంలో ఇవి చాలా బాగా వస్తాయి. ఉసిరి ప్లాంట్ ఇక్కడైతే చాలా వచ్చినాయి ఒకే చోట. చిన్న ఉసిరి, ఈ ఉసిరికాయలు వేసేసిన మొక్క వస్తుంది. డైలీ కొన్నన్నా రాలి పడుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకి ఎంత బాగా వచ్చినాయో. కార్తీక మాసంలో ఫుల్గా వస్తాయి ఉసిరికాయలు. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ కొమ్మకైతే ఫుల్గా ఉన్నాయి. కొమ్మ చుట్టూ ఫుల్గా కాయలు. ఇక్కడ కొన్ని వచ్చినాయి. డైలీ చాలా కాయలు రాలుతూనే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఉంటాయి. కింద బాగా రెడీ అయినాయి, రాలిపోతున్నాయి. కొన్ని స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే పచ్చిగా వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని సీడ్స్ కొంచేసాను, రెడీ అయినాయి ఆల్రెడీ. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ ఇలా బాగా డ్రై అయ్యి రాలిపోయినాక సీడ్స్ వస్తాయి. చిన్న మొక్క ఉంటే చాలు, బాగా వస్తాయి ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్ ఇప్పుతుంది, పింక్ రోజ్. పల్లీ ప్లాంట్స్, ఇందులో కొన్ని నారు పోసాను, చక్కగా వచ్చేసినాయి. బర్డ్స్ ఉంచట్లేదని ఒక క్లాత్ అయితే వేసి ఉంచాను. మంచి హైట్ కూడా అయినాయి. ఈ పల్లి మొక్కలు ఎలా అయినా వచ్చేస్తే చిన్న చిన్న వేస్ట్ వాటిల్లో, చిన్న చిన్న కప్స్లో అయినా వేసుకోవచ్చు. ప్లాస్టిక్ వాటిల్లో కూడా బాగా వస్తాయి. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్ కార్తీక మాసంలో చాలా బాగా వస్తాయి. ఓన్లీ కార్తీక మాసంలోనే వస్తాయి కొన్ని ప్లాంట్స్ అయితే. ఈ ప్లాంట్ అయితే ఇయర్ నుంచి డైలీ కొన్ని ఫ్లవర్స్ అన్నా వస్తూనే ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో ఒక వైపు ఒక కొమ్మ, చిన్న కొమ్మకైనా సరే డైలీ ఇయర్ అంతా వస్తూనే ఉన్నాయి పారిజాతం ఫ్లవర్స్. కార్తీక మాసంలో అయితే అన్ని కొమ్మలకి స్టార్ట్ అయిపోయి ఫుల్గా ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ప్లాంటు. ఈ ఫ్లవర్స్ అయిపోయిన చోట, ఈ ఫ్లవర్స్ రాలిపోయినకి ఫ్లవర్కి సీడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. పుదీనా బుట్ట చిన్న వేస్ట్ డబ్బాలో పెట్టుకున్న పుదీనా, ఒక చిన్న కొమ్మ పెట్టాను. ఎంత బాగా వచ్చిందో పుదీనా. ఏమైనా ఎండిపోయిన ఆకులు అలాంటివి ఎప్పటికప్పుడే చెక్ చేసుకొని తీసేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కోస్తూ ఉంటేనే పుదీనా బాగా వస్తుంది, లేకపోతే ఆకులన్నీ ఎండిపోయినట్లు అయిపోతుంది. సపరేట్గా పెట్టుకోవాలి పుదీనా ఎప్పుడైనా. పింక్ ఫ్లవర్స్ ఇవైతే కలర్ చాలా బాగుంటాయి. ఈరోజైతే నేను కొన్ని కోసుకుంటున్నాను. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఎక్కడంటే అక్కడ ఈజీగా ఉంటాయి. కలర్స్తో ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా లైట్ పింక్తో ఉంటాయి. ఇవైతే డార్క్ పింక్, చాలా బాగున్నాయి కలరు. వైటు, ఆరెంజ్, రెడ్, పింక్, లైట్ పింక్, చాలా కలర్స్ ఉంటాయి. వైటు నా దగ్గర అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ టబ్బు ఫుల్ అయింది. ఇంకో బకెట్ నింపుతున్నాను. ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువ రావు. ఇలా ఇక్కడైతే ఎండ వస్తుంది. ఇక్కడ వేసేసి వదిలేస్తాను. ఇంకా దోమలే వచ్చినా పక్కనే కదా, మట్టిలో పెట్టేస్తాను. బ్లాక్ వాటర్ వచ్చి గచ్చంతా పాడైపోయిద్ది. మట్టిలో ఉంచేసి వాటర్ జల్లేస్తాను. చిలకముక్క పువ్వులు చాలా బాగా వచ్చినాయి. స్టార్టింగ్ వచ్చినాయి అన్నీ కాయలు రెడీ అవుతూ కొత్త ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజైతే గ్రో బ్యాగ్స్ కన్నా, రైస్ బ్యాగ్స్ కన్నా చాలా గట్టిగా ఉండే కవర్స్ ఇవి. ఇందులో కిచెన్ వేస్ట్ అయినా నింపుకోవచ్చు, చిన్న చిన్న మొక్కలైనా పెట్టుకోవచ్చు చిన్న బ్యాగ్లో. డిమార్ట్లో తీసుకున్న కవర్స్
డీమార్ట్లో సరుకులు తీసుకొచ్చిన కవర్స్ వేస్ట్గా పడేయకుండా ఇవి చాలా గట్టిగా ఉంటాయి. పెద్ద కవర్ ఇదైతే. పైన అంచులు మడపేసుకోవచ్చు. చక్కగా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మడుపుకుని అందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి ఇవి. ఇందులో చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు. కొన్ని ఫ్లవర్స్